హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత చెల్లింపులపై ఒక ముఖ్యమైన అప్డేటు మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఖాతాలో డబ్బులు జమ కావాలంటే ఏమేమి తప్పనిసరిగా చూసుకోవాలి, అలాగే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి తీసుకొచ్చిన కొన్ని కొత్త నిబంధనలు ఏమిటి అనే విషయాలను కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా ఒక ముఖ్యమైన విషయం, ఈ తల్లికి వందనం పథకానికి కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జమ అయ్యాయో వారు సాధారణంగా మళ్ళీ కొత్త అప్లికేషను అవసరం లేకుండా తదుపరి చెల్లింపులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం జమ చేస్తుంది. మొత్తం 15,000 రూపాయలు మంజూరీ చేసిన అందులో లబ్ధిదారుల ఖాతాల్లో 13,000 రూపాయలు మాత్రమే జమ అవుతుంది. మిగిలిన 2,000 రూపాయలను సంబంధిత పాఠశాల లేదా కళాశాల నిర్వహణ ఖర్చుల కోసం వినియోగిస్తారని ప్రభుత్వం తెలిపింది. అందువల్ల లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేది 13,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు అర్హతల విషయానికి వస్తే విద్యార్థి మరియు తల్లి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నివాసితులే ఉండాలి. వారి ఆధార్లోని అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశ్దే ఉండాలి. విద్యార్థికి 2025-26 విద్యా సంవత్సరంలో కనీసం 75% హాజరు తప్పనిసరి. తల్లి ఆధార్ సీడింగు పూర్తయి ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగు యాక్టివ్గా ఉండాలి. అంటే మీరు ఆధార్కు లింక్ చేసిన అదే బ్యాంక్ ఖాతాలో ఎన్పిసిఐ యాక్టివ్గా ఉండడం చాలా ముఖ్యం. ఈ అంశాలు సరిగ్గా ఉంటే మీ పేరు స్కీమ్ ఎలిజిబిలిటీ జాబితాలో ఉంటే డబ్బులు జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్కీమ్ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలంటే అధికారిక పోర్టల్లో తల్లికి వందనం ఆప్షన్ను సెలెక్ట్ చేసి 2025-26 విద్యా సంవత్సరాన్ని ఎంపిక చేసుకుని మదర్ లేదా అవసరమైతే ఫాదర్, గార్డియన్ ఎంపిక చేసి సంబంధిత ఆధార్ నంబర్తో వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఇలా మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇక అనర్హతల విషయానికి వస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు లేదా వారి తల్లులు ఉంటే వారికి ఈ పథకం వర్తించదు. కుటుంబ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారు ఉన్నాం, 4 చక్రాల వాహనం ఉన్నాం, నెలకు 300 ఇంట్లకు మించిన విద్యుత్ ఉన్నాం, పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉన్నాం, అటువంటి కుటుంబాలు అనర్హులుగా పరిగణించబడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఇది రేషన్ కార్డు ఆధారంగా కాకుండా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఆధారంగా పరిశీలన జరగవచ్చు. అంటే ఒకే కుటుంబం మ్యాపింగ్లో పలువురు రేషన్ కార్డులున్న అందులో ఎవరికైనా పై నిబంధనల ప్రకారం అనర్హత ఉన్నట్లయితే మీ స్కీమ్ ఎలిజిబిలిటీపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే చాలామందికి మన దగ్గర అలాంటివి లేవు, అయినా ఎందుకు అనర్హత వచ్చింది అనే సందేహం వస్తుంది. కారణం చాలాసార్లు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండే ఇతర సభ్యుల డేటా కూడా పరిగణలోకి తీసుకుని రావడం. ఇక చెల్లింపుల విషయానికి వస్తే ఈసారి గతంలో విడుదలపై కన్ఫ్యూజన్ లేకుండా ఒకేసారి చెల్లింపులు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. మీ పేరు స్కీమ్ ఎలిజిబిలిటీ జాబితాలో ఉంటే అర్హతలు పూర్తిగా సరిపోతే డబ్బులు ఖాతాల్లో జమ కావచ్చు. అలాగే విడుదల తేదీ గురించి వస్తున్న సమాచారం ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఈ చెల్లింపులు విడుదల చేస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే జూన్ 12న విడుదల ప్రక్రియ ప్రారంభమయ్యి జూన్ 13 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.